పెళ్ళిళ్ళు చేసుకోవడానికి యువతరం ఇష్టపడకపోవడం, పెళ్లి చేసుకున్న పిల్లల్ని నిదానంగా కందాం అనుకోవడం, లేదా పెళ్లి ఆలస్యం కావడం వలన ఏది వెల్ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకోవడం, ఇట్లాంటి కారణాల వలన పిల్లలు పుట్టేటటువంటి శక్తి తగ్గిపోతున్నది ఒక ఎత్తు. అసలు పిల్లలు వద్దనుకుంటున్నటువంటి వాళ్ళ వల్ల మరొక ఎత్తు. ఒక బిడ్డ చాలు అప్పటికి కాన్పుకి వామ్మో నొప్పులు పడ్డాం కాబట్టి ఇక మళ్ళీ కనను అనేటటువంటి యుక్త వయసుకు చెందినటువంటి దంపతుల యొక్క ఆలోచన తీరు మరొక ఎత్తు. వీటన్నిటి కారణంగా భారతదేశంలో జనాభా వృద్ధి భారీగా తగ్గుతోంది. 2036 కల్లా 0.58%కి పడిపోబోతుంది జనసంఖ్య వార్షిక పెరుగుదల. కేంద్ర గణాంకాలు లెక్క చెప్తున్నటువంటి అంశం. వాస్తవంగా 1951 నుంచి 1.25% మంది పిల్లల వృద్ధి రేటు ఉండేది, అంటే జనాభా పెరుగుదల ఉండేది. 61కి 1.96 అయితే, 71కి 2.22, 81కి 2.20, 91కి 2.14. ఆ టైంలోనే మనకి ఈ మొక్కలు చెప్పేవాళ్ళు ఇద్దరొద్దు, ముగ్గురొద్దు, ఇద్దరు చాలు, ఇద్దరొద్దు, ఒక్కళ్ళు ముద్దు అని. ఆ తర్వాత అట్లా దానివలన తగ్గుతూ వచ్చి 1.95, 2001కి, 2011కి 1.63, 2016కి 1.28 పడిపోయింది, 2021కి వచ్చేటప్పటికి 1.08 పడిపోయింది. ప్రజెంట్ పరిస్థితి ఏంటి అంటే 0.9% పడిపోయింది. 31కి 0.73%, 36కి 0.58% జనాభా పెరుగుదల రేటు పడిపోయే ప్రమాదం ఉందన్నటువంటిది అంచనా వేస్తున్నారు.